వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను క్రిస్పీగా సోయా ఫ్రై చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ మరిగిన నీళ్ళల్లో మనం తీసుకున్న సోయా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా స్ట్రెయినర్లో నీటిని వడకట్టుకోవాలి. ఇందాక మనం వీటిని వేడి నీళ్ళలో వేసాం కాబట్టి వాటర్ పీల్చుకుంటాయండి. ఈ చల్లారిన తర్వాత ఈ వాటర్ని పిండేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి వీటన్నింటినీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. వీటికి ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఈ సోయాకున్న తడే సరిపోద్దండి. కలపటం అయిందండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇవన్నీ అందులో వేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో వేయించుకోకూడదండి. తొందరగా వేగిపోయి మధ్యలో వేగవు, మాడిపోతాయి. సిమ్లో అయితే ఆయిల్ లాగుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై అయిపోయిందండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చివరిగా కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగిపోయిందండి. తీసి వీటిగా వేసుకోవాలి. క్రంచీ సోయా ఫ్రై రెడీ అయిందండి. దీనిలో ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చు, రసం సాంబార్లో అయినా నంచుకోవచ్చు అండి. మీరు కూడా చేసుకోండి. చేసుకోవటం చాలా ఈజీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.